నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో నమ్మదగిన సమాచారం మేరకు రైస్ మిల్లర్ నిర్వాహకులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వరి ధాన్యం పక్కదోవ పట్టిస్తూ అధిక రేట్లకు ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయకుండా ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల వారికి అధిక రేట్లకు విక్రయించడం కోసం మంది రైస్ మిల్ నిర్వాహకులు వ్యాపారస్తులు భారీగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం ఇవ్వకుండా బయట అధిక రేట్లకు విక్రయిస్తూ ఎగుమతి చేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా ధాన్యం లారీ వెళ్తుంటే జిల్లా స్థాయి అధికారులు వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ సహకారంతో లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు అష్ఫాక్ అహ్మద్తో పాటు నిఖిల్ రాజ్ లారీలో ధాన్యమును పరిశీలించారు. ధాన్యం యొక్క బస్తాలు ప్రభుత్వానికి సంబంధించిన గుర్తులు ఉండడంతో కొంతమంది రైస్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వానికి ఇవ్వవలసిన ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారనే అనుమానంతోనే ఈ రైడింగ్ చేశారని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ధాన్యం లారీతో ఉన్న కొంతమంది మాత్రం కోటగిరి మండలం తిరుమలపూర్ గ్రామంలోని ఓ రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసుకుని తీసుకుపోతున్నట్టు చెప్పడం కొసమెరుపు. ఒకవేళ రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి సంబంధించిన సంచులలో ఏ విధంగా ధాన్యం పోతుందని పలువురు విమర్శలు చేసుకుంటున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఎడపల్లి స్థానిక ఎక్స్ అధికార పార్టీ హస్తం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.